ప్రపంచ గిరిజన దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలో గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు డప్పు కొట్టి సందడి చేస్తారు. గిరిజన కళాకారులతో స్టెప్పులేస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో 20 కీలక ఒప్పందాలు జరగనున్నాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా మొదట ఆవిడ ప్రారంభించారు, జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. ఇదంతా ఊరికే అయిపోలేదు. ఇప్పుడే ఇక్కడ గాయత్రి గారు చెప్పారు, అదే మరిగా మన మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు నుంచి